హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు డే 14లో ఉన్నాము. ఇప్పుడైతే మేము లక్నోకి అయితే రీచ్ అయ్యాము. లక్నో రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. లక్నో రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ నాకు ఆ రైల్వే స్టేషన్ బిల్డింగ్స్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ బిల్డింగ్ అన్నమాట ఇది. ఇక్కడైతే 2 రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇది లోకల్ ట్రైన్లు తిరిగేది అనుకుంటున్నాను. ఇదైతే నార్మల్ మెయిన్ జంక్షన్. ఇది ఇంకా లక్నోలో చాలా రైల్వే స్టేషన్సే ఉన్నాయి. ఇది మెయిన్ జంక్షన్ అనమాట. నైట్ అయితే జనరల్ టికెట్లు అయితే ప్రయాణం చేసాం మేము. అసలు నిద్ర అయితే లేదు, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. నైట్ అంతా అలా జాగారమే చేసాము. ఇప్పుడు అర్జెంటుగా రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2-3 అవర్స్ పడుకోవాలి. పడుకొని లేచిన తర్వాత ఇంకా బయట అయితే తిరగాలి. ప్రజెంట్ ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. రూమ్ అయితే ఎత్తుక్కుంటున్నాను. రూమ్ ఎత్తుకున్న తర్వాత మీకు రూమ్ కూడా ఎలా ఉందనేది చూపిస్తాను. ఇప్పుడే రూమ్ అయితే తీసేసుకున్నాము. రైల్వే స్టేషన్ దగ్గరలో పంజాబ్ ఇన్ అని ఒక హోటల్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చి రూమ్ అడిగితే 500-600లో రూమ్లు అయితే ఉన్నాయి అన్నారు. సర్లే అని మా నచ్చిన రూమ్ చూసుకున్నాం. చూసుకున్న తర్వాతే ఈ రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి రోజుకి ₹500 పడింది మాకైతే. చాలా తక్కువ అన్నమాట ఇక్కడ రూమ్ అనేది. మీరు వచ్చేటట్టయితే కన్ఫామ్గా చూసుకొని రూము నచ్చిన రూమే చూసుకొని అయితే తీసుకోండి. మామూలుగా తీసుకొని అయితే రాకండి. ఎందుకంటే కొన్ని రూమ్లు అయితే అసలు బాగోలేదు. చూసుకొని బాగున్న రూమ్ అయితే తీసుకోండి. చూడండి వాష్రూమ్ కూడా ఎలా ఉందో. మెయిన్గా ఏంటంటే రూమ్లో వాష్రూమ్ చూసుకోండి. వాష్రూమ్ బాగుందంటే రూమ్ కూడా బాగానే ఉన్నట్టు. ఇది మేమైతే వాష్రూమ్ చూసాం, బాగానే ఉంది. రూమ్ కూడా చాలా నీట్గానే ఉంది. 500 అంటే చాలా చాలా బెటర్ అని అయితే అనిపించింది. ప్రజెంట్ ఇప్పుడు రూమ్కి వచ్చాం కదా, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నిద్రపోవాలి. నిద్రలేదు. నైట్ ట్రైన్లో వచ్చాం, జర్నీ చేసాం కదా. నిద్రపోయి కొద్దిసేపు 2-3 అవర్స్ నిద్రపోయి మళ్ళీ లేచి బయటికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే నేను లక్నోలోని ఈకో పార్క్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు ఏంటంటే నైట్ అంతా నాకు నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ ప్లేసెస్ అయితే చూపించలేకపోతున్నా. ఇప్పుడు ఈవినింగ్ టైం అయిపోయింది. నేను ఈ ఈకో పార్కును ఇంకో స్మారక్ అయితే ఉంది, ఈ రెండు కవర్ చేస్తాను ఈ రోజు అయితే. ఈ ఈకో పార్క్ ఎంట్రీ వచ్చేసి మార్నింగ్ 9 to 8 PM అయితే ఎంట్రీ ఉండిద్ది, ప్రతిరోజు ఉండిద్ది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి ₹25. ప్రెసెంట్ అయితే ఈ ఈకో పార్క్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఈకో పార్క్. ఈ ఈకో పార్క్ కూడా కొన్ని వందల ఎకరాల్లో అయితే ఉంటుంది. తిరిగే కొద్దీ మీరు అలసిపోతారు, కానీ ఈ ఈకో పార్క్ అయితే కంప్లీట్ అవ్వదు. ఇక్కడ పార్కులు కూడా అంత విస్తీర్ణంలో అయితే ఉంటాయి, చాలా పార్కులే ఉన్నాయి. ప్రజెంట్ ఈ ఈకో పార్క్ ఏంటంటే ఇటు సైడ్ అంతా వాకింగ్కి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. లోపల వచ్చేసి ఒక గార్డెనింగ్, క్లోజ్డ్గా గార్డెనింగ్ టైప్ అయితే పెట్టారు. ఆ గార్డెనింగ్ వైపు అయితే వెళ్తున్నాను. ఆ గార్డెనింగ్ కొంచెం దూరం వరకు వెళ్ళైతే మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా లెంత్ అయితే ఉంది గార్డెనింగ్ ఏరియా కూడా. ఇక్కడ చూసుకోవచ్చు క్లోజ్లో ఈ గార్డెనింగ్ అయితే ఉంది. అవుట్ సైడ్ వచ్చేసి వాకింగ్కి కానీ ఈ లైటింగ్ కానీ చాలా బాగుంది. ఈవినింగ్ మీరు వచ్చేటట్టయితే ఈవినింగ్ టైంలో 5:30-6 కలా రండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో మీరు వ్యూ చూసుకోవచ్చు. నైట్ టైం లైట్లు వేసిన తర్వాత అయితే చాలా చాలా బాగుంది మొత్తం వెలుతురుగా అయితే. ఇదంతా గార్డెనింగ్ ఏరియా, వాక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. చాలా దూరం అయితే ఉంటుంది మొత్తం వాకింగ్ ఏరియా. ప్రజెంట్ నేను అవుట్ సైడ్ వెళ్ళి వేరే వైపు కూడా మీకైతే వ్యూ చూపిస్తాను. ఇక్కడ నుండి ఈ గార్డెన్ ఏరియా చూడండి ఎంత స్పేసియస్గా అయితే ఉందో. ఇక్కడ జనాలు కూడా దాదాపు 500 మంది జనాలు లోపల ఉన్నా సరే అసలు ఎవరు లేనట్టయితే ఉంది. ఎందుకంటే అంత స్పేస్లో అయితే ఉంది పార్క్ ఏరియా అయితే. ఈ గార్డెన్లో చూడండి ఎంత ఆహ్లాదకరంగా అయితే ఉందో. పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే అయితే అసలు మొత్తం ఆడుకుంటూ ఉంటారు. మనం ఒక చోట అయితే కూర్చొని అలా వదిలేయచ్చు. చాలా చాలా బాగుంది ఈ పార్క్ అయితే. ఇంకా నేను ఈ పార్క్ మొత్తం మీద ఒక 10% మీకు కవర్ చేసి చూపిస్తున్నాను. మీరు వచ్చేటట్టయితే కన్ఫామ్గా ఈ పార్క్ అయితే రండి. చాలా బాగుంది పార్క్ అయితే. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి స్మారక్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని వ్యూ కూడా మీకైతే చూపిస్తా. ఇప్పుడే ఈ స్మారక్ లోపలికైతే ఎంటర్ అయ్యాము. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹25. ఇది మెయిన్ గేట్ నుండి ఎంట్రీ అయ్యాము. ఈ మెయిన్ గేట్ మీరు వచ్చేటట్టయితే ఈ మెయిన్ గేట్ నుండి ఎంట్రీ అవ్వండి. చాలా చాలా బాగుండేది. ఈ ఏంటంటే మాన్యవర్ శ్రీ కన్సీరామ్జీ స్మారక్ అంటారు దీన్ని. ఈయన ఎవరంటే బీఎస్పీ పార్టీ ఫౌండర్ అనమాట. బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఏదైతే ఉంది, మాయావతి గారి పార్టీ, ఆ పార్టీ ఫౌండర్ అనమాట. ఆ ఫౌండర్ యొక్క స్మారక్ అనమాట ఇది. లోపల కూడా ఆయనకి సంబంధించిన ఫోటో గ్యాలరీ అవన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే లోపల వర్కులు జరగడం వల్ల లోపలైతే పంపించట్లేదు, ఎలవ్ లేదు లోపలైతే.
మీరు వచ్చేటట్టయితే ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగొచ్చు. ఆ మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నేను చూస్తుంటే రాష్ట్రపతి భవన్ ఆర్కిటెక్చర్లా అయితే నాకైతే అనిపిస్తుంది. అంత ఆ రాళ్ళని కానీ ఆ యూస్ చేసినవి కానీ మొత్తం మీకు అలాగే ఉన్నాయి. ఈ చుట్టూత్ర ఏనుగు బొమ్మలు కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఫోటో దిగడైతే చాలా చాలా బాగుంది ఫోటోలు దిగడానికైతే. ఇక్కడ నుండి నేను అటువైపు ఆ ఏనుగుల బొమ్మలు కూడా ఉన్నాయి ఒక సైడ్న. అటువైపు కూడా వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఒక సైడ్ నుండి వ్యూ చూడండి ఇది. ఈ ఏనుగు బొమ్మలు కానీ ఇటు సైడ్ నుండి వ్యూ అన్నమాట. నేను మెయిన్ వైపు నుండి ఇటువైపు అయితే వచ్చాను. చాలా ప్లేస్లో చాలా విస్తీర్ణంలో అయితే ఉంది. ఇదంతా తిరగాలంటే అసలు బాగా ఓపిక అయితే ఉండాలి. చాలా ఆ వెనకాల కానీ ఆ ఫౌంటైన్స్ కానీ ఇవన్నీ చాలా స్పేసెస్లో కొన్ని వందల ఎకరాల్లో కూడా ఉంది. అయితే మీకు ఈకో పార్క్ చెప్పాను కదా, ఈకో పార్క్ కన్నా ఈ స్పేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఈకో పార్క్ కన్నా ఈ స్మారక్ ఉన్న ప్లేస్ కూడా మీరు ఈవినింగ్ టైంలో వచ్చారనుకోండి ఆ లైటింగ్ ఇవన్నీ చూసుకోవచ్చు. మధ్యాహ్నం పూట వచ్చారనుకోండి ఎండకైతే ఉండలేరు. ఎందుకంటే ఇక్కడైతే చెట్లు అలాంటివి ఏం లేవు చుట్టూతర. ఎండకైతే అస్సలు ఉండలేరు. మ్యాక్సిమం కుదిరితే ఈవినింగ్ టైంలో రండి, లేదంటే మార్నింగ్ టైంలో వస్తే ఏంటంటే మార్నింగ్ వ్యూ ఒకటే మీకు కనిపించింది. మ్యాక్సిమం ఈవినింగ్ టైం వచ్చారనుకోని ఈవినింగ్ వ్యూ చూసుకొని కొంచెం నైట్ అవుట్ అవ్వగానే ఈ లైటింగ్ వ్యూ కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి ఇంకా హోటల్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళి ఈ వీడియో అయితే మీకు రేపటితో కూడా కంటిన్యూ అవుతుంది. ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా. నేను మీకు ఆ రూమ్కి అయితే వెళ్ళిపోతా అని చెప్పాను కదా, రూమ్కి అయితే వెళ్ళట్లేదు, కొంచెం ఆకలేస్తుంది. ప్రజెంట్ ఇక్కడ లక్నోలో కొన్ని ఫేమస్ ఫుడ్ కూడా ఉంది. కొన్ని ఆ ఫుడ్స్ కూడా కవర్ చేద్దామని చెప్పి అయితే ప్రజెంట్ ఇక్కడ రాయల్ కేఫ్ అని ఒక ఫేమస్ చాట్ సెంటర్ అయితే ఉంది. అక్కడ వచ్చేసి బకెట్ చాట్ ఫేమస్ అంట. అక్కడికి వెళ్ళి దాని టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా మీకు చూపిస్తా. లక్నోలో ఏంటంటే టూరిస్ట్ ప్లేసెసే కాకుండా ఇక్కడ ఫుడ్ కూడా బాగా ఫేమస్. అందుకే ఒక ఫేమస్ ప్లేస్ అయిన రాయల్ కేఫ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ బాస్కెట్ చాట్ అనేది బాగా ఫేమస్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 260 రూపీస్. చూడండి ఎంత ఉందో. ప్రజెంట్ ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా మీకైతే చెప్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఏదైతే పెరుగు అవన్నీ టేస్ట్ బాగా అనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇదైతే కంప్లీట్ చేస్తాము. ఇద్దరికైతే కడుపు నిండిపోయింది. దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి హజ్రత్గంజ్ మెట్రో స్టేషన్ పక్కనే అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ నుండి ఇంకో ఫేమస్ టీ స్టాల్ అన్న కదా, అది వచ్చేసి శర్మాజీ టీ స్టాల్. అక్కడ కూడా వెళ్ళి మీకు టీ టేస్ట్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఇప్పుడే ఈ శర్మాజీ టీ దగ్గరికి అయితే వచ్చాము. ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయింది. 8ంటిగా క్లోజ్ అంట. నాకు తెలియకైతే వచ్చాను. మామూలుగా అయితే 7:30కి ఓపెన్ చేసి 8ంటికల్లా క్లోజ్. సండే ఏంటంటే 4కే క్లోజ్ చేసేస్తారంట. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ వ్లాగ్ అనేది రేపటి కంటిన్యూ అయింది. రేపు ఏదో ఒక టైంలో ఇక్కడికి వచ్చి టీ టేస్ట్ చూసి మీకైతే చూపిస్తాను ఎలా ఉందో టేస్ట్ అనేది. ప్రెసెంట్ ఇక్కడ నుండి రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ అయితే ఈ వీడియో అయితే కంటిన్యూ అవుద్ది. The next day. హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు డే 15లో అయితే ఉన్నాము. ప్రెసెంట్ నేను ఈ రోజు వచ్చేసి కొన్ని లక్నోలో కొన్ని మెయిన్ ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఈరోజు అయితే పార్కులు కానీ అంబేద్కర్ పార్కు, జ్ఞానేశ్వర పార్కు, ఇంకా జూలాజికల్ పార్క్ ఇవన్నీ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అది వచ్చేసి లక్నోలోనే బాగా పాపులర్ అయిన పార్కు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా. ఇప్పుడే లక్నోలోనే ఒక పార్క్ దగ్గర అయితే వచ్చాను. ఇది వచ్చేసి జ్ఞానేశ్వర మిశ్రా పార్క్ అన్నమాట. చాలా పాపులర్ పార్కు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపాయలు. ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 5కి అయితే ఓపెన్ చేస్తారు. నైట్ 9 వరకు అయితే ఉండిద్ది. ప్రతిరోజు డైలీ ఉండిద్ది 5 to 9 వరకు అయితే. దీని ఎంట్రీ వచ్చేసి 2వ నెంబర్ గేట్ నుండి అయితే అవ్వండి. పార్కింగ్ ఏరియా వచ్చేసి 1వ నెంబర్ గేట్ దగ్గర అయితే పార్కింగ్ అయితే చేయాలి. ఇంకా నేను లోపలికి వెళ్ళి పార్క్ వ్యూ కూడా మీకు అయితే చూపిస్తా. ఇప్పుడే ఈ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఈ పార్క్ సరౌండింగ్స్ మొత్తం చూసుకోవచ్చు మీరు. ఈ మొత్తం పార్కు, ఈ పార్క్లో కొన్ని బోటింగ్ కూడా క్రియేట్ చేసి ఉంచారు. మొత్తము చాలా పెద్ద విస్తీర్ణంలో అయితే ఈ పార్క్ అయితే ఉంది. దాదాపు 376 ఎకరాల్లో ఈ పార్క్ని అయితే నిర్మించారంట. మొత్తం కిలోమీటర్స్ లెక్క చూసుకున్నా 1.52 కిలోమీటర్స్ లెంత్ అన్నమాట ఈ పార్కు. మీరు ఇక్కడ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. ఆ మ్యాప్లో ఏమేమి ఉన్నాయి ఈ పార్క్లో మొత్తం అయితే మెన్షన్ చేసి అయితే ఉన్నాయి. చుట్టూత్ర ఈ మధ్యలో వచ్చేసి విగ్రహం అయితే ఉంది, జ్ఞానేశ్వర్ మిశ్రా గారి విగ్రహం అది. ఈ పార్క్ మొత్తం సరౌండింగ్స్ దాదాపు పార్కులో మొత్తం గ్రీనరీకి అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. కానీ చెట్టు నీడలు అయితే లేవు అంత ఇదిగా. ఆ ఫ్యాషన్ చెట్లకైతే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువగా ఫ్యాషన్ చెట్లు ఇక్కడైతే ఉన్నాయి. మొత్తం చాలా సరౌండింగ్స్లో మొత్తం పార్క్ ఏరియా మొత్తం అదే ఉంది. నేను ఇంకా ముందుకెళ్ళి అయితే మీకు ఈ బోటింగ్ పాయింట్ కూడా చూపిస్తాను. ఇలాంటి బోటింగ్ పాయింట్లు అయితే చాలానే ఉన్నాయి.
బోటింగ్ చేసుకోవడానికి. అక్కడక్కడ అయితే ఈ వాటర్లో అయితే క్రియేట్ చేసి అయితే ఉంచారు. ఇంకా ఇక్కడ నుండి మీకు ఆ విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళైతే మీకు చూపిస్తా ఆ విగ్రహం కూడా. ఇంకా ఈ మొత్తం పార్క్ తిరగాలంటే చాలా టైమే పట్టిద్ది. నేను అక్కడక్కడ కొన్ని బిట్స్ వరకే మీకైతే చూపిస్తాను ఈ పార్క్లో, మెయిన్ బిట్స్ అనమాట. నేనైతే విగ్రహం వైపు అయితే వచ్చాను. మీరు చూసుకోవచ్చు ఇటువైపు కూడా ఒక బోటింగ్ పాయింట్ అయితే ఉంది. ఇదే మెయిన్ విగ్రహం అన్నమాట. ఈయన పేరు మీదే ఈ పార్క్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మామూలుగా అయితే ములాయం సింగ్ యాదవ్ గారిది డ్రీమ్ అన్నమాట, పార్క్ అనేది కట్టాలి పెద్దది అని. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం 2012 నుండి 17 కాలంలో ఆయన కొడుకైన అఖిలేష్ యాదవ్ గారు సీఎంగా ఉన్న టైంలో ఇది చెప్పడం ఆయనేమో దీన్ని పార్కుని కన్స్ట్రక్షన్ చేయడం, ఈ పార్కుని ఆ పార్టీలో ఒక నేత అయిన ఈయన పేరు మీద పెట్టడం. ఈయన ఒక ఎంపీ అన్నమాట అప్పుడు. ఇంకా యూనియన్ మినిస్టర్గా కూడా చేశారు. 1991 కాలంలో రైల్వే మినిస్టర్గా కూడా అయితే వర్క్ చేశారంట ఆయన. చాలా పాపులర్ నేత ఆ పార్టీలో. ఏదైతే ములాయం సింగ్ యాదవ్ గారు ఇంకా అఖిలేష్ యాదవ్ గారి పార్టీ ఉంది కదా, ఆ పార్టీ యొక్క మెయిన్ నేత అన్నమాట. అందుకని ఆయన పేరు మీద అయితే ఒక పార్క్ అయితే కట్టారు. 2012లో అయితే దీనికైతే ఫౌండేషన్ వేశారు. ప్రజెంట్ ఈ పార్క్ మొత్తం తిరగాలంటే చాలా టైం పట్టింది కాబట్టి నేను వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. మీరు వచ్చినట్టయితే మార్నింగ్ టైంలో అయితే రండి, ఎందుకంటే గ్రీనరీ అంటే చెట్లు నీడైతే తక్కువ ఉంది. ఎండలో వచ్చారనుకోండి ఇబ్బంది అయితే పడతారు. మార్నింగ్ టైంలో వచ్చారనుకోండి కొంచెం నీడగా బాగుండిద్ది కాబట్టి మీరు ఇక్కడ కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేయొచ్చు. ఇంకా మీరు చూసుకోవచ్చు ఈ లేక్ ఏదైతే వాటర్ది ఉందో దీంట్లో అయితే చాలా చేపలు అయితే ఉన్నాయి. మీకు కనిపిస్తున్నా లేదు తెలియదు కానీ చాలా వరకు చేపలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ పార్కులో అక్కడక్కడ చిన్న చిన్న పార్కుల టైప్ అయితే కడుతున్నారు, జురాసిక్ పార్క్ అని అలా. ఆ జురాసిక్ పార్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రజెంట్ అయితే. దానికంటూ సపరేట్గా టికెట్ కౌంటర్లు కూడా కడుతున్నారు. మొత్తం ఈ పార్క్ ఏరియా వచ్చేసి మొత్తం 168 కోట్ల రూపాయలతో అయితే 2012లో అయితే ఫౌండేషన్ వేశారు. 168 కోట్ల రూపాయలతో. ఇంకా నేను చూసుకుంటే బ్యాటరీ కార్ ఫెసిలిటీ కూడా ఉంది బయట అయితే. బ్యాటరీ కార్లో కూడా ఈ పార్క్ ఏరియా మొత్తం అయితే తిరగచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తా. ఇప్పుడే ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి దిల్కుషా ప్యాలెస్ అనమాట. దీనికంటూ ఎంట్రీ టికెట్ అంటూ ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దీనికి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 నుండి 6 PM వరకు అయితే ఉంటుంది. ఇది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అనమాట. 1800 సంవత్సరం నాటి మాన్యుమెంట్ ఇది. 1800 అప్పటి పురాతనమైన మాన్యుమెంట్ కాబట్టి 1920లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద అయితే దీన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి అయితే దీని గురించి మొత్తం మీకైతే చూపిస్తాను. ఇప్పుడే ఈ దిల్కుషా మాన్యుమెంట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇది ఒక క్యాంపస్ అన్నమాట. అంతకుముందు దాని ఒక ప్యాలెస్గా కూడా దీన్ని అయితే యూజ్ చేశారు. ఇది 18th సెంచరీ బిల్డింగ్ అనమాట. 1800లోనే దీన్ని అయితే కట్టారు అప్పట్లో దీన్ని అయితే మేజర్ అయిన గోర్ హౌస్లీ అనే ఆయన అయితే దీన్ని అయితే కట్టారంట. దాని తర్వాత ఇది ఒక క్యాంపస్గా యూజ్ చేశారు. చాలామంది మేజర్లు, బ్రిటిషర్స్ మేజర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా యూజ్ చేసుకున్నారు. మెయిన్ బిల్డింగ్ అయితే ప్రజెంట్ అయితే డ్యామేజ్ అయితే అయ్యి ఉంది. ఆ పిల్లర్స్ అవి అయితే మిగిలి ఉన్నాయి. మీరు చూస్తుంది మెయిన్ బిల్డింగ్ అనమాట. అది ప్యాలెస్ అంటారు దాన్ని. మొత్తం ప్యాలెస్ అయితే ఇదే మొత్తం బిల్డింగ్ అయితే చాలా మొత్తం లోపలంతా డ్యామేజ్ అయితే అయ్యి ఉంది. దీన్ని 1857లో హెన్రీ హ్యావ్లాక్ అనే ఆయన మేజర్ అనమాట. ఆయన ఈ బిల్డింగ్లోనే నివసిస్తూ ఉండేవారు. అప్పుడు అనారోగ్యంతో చనిపోయారు. దాని తర్వాత దీన్ని అయితే అలా ఖాళీగా అయితే వదిలేశారు. 1920లో ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు అయితే దీన్ని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద అయితే దీన్ని అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి కూడా మీకైతే చూపిస్తా. నేను మీకు ఏదైతే ఫేమస్ టీ అని చెప్పా కదా, శర్మాజీకి చాయ్, ప్రజెంట్ ఇప్పుడే అక్కడికైతే వచ్చాను. ఇక్కడైతే ఇప్పుడే టీను మస్కా బన్ ఇక్కడ ఫేమస్. ఈ రెండైతే తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని అయితే ఇక్కడ ఒక పార్క్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రశాంతంగా అయితే తాగొచ్చు. టీ గ్లాస్ కూడా ఇది కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. కుండ గ్లాస్ అన్నమాట. ఇది చాలా పెద్ద సైజులో అయితే ఉంది. ఇది ఒకటి 30 రూపాయలు. ఈ మస్కా బన్ కూడా 30 రూపాయలే. ఒకసారి మొత్తం టీ తాగిన తర్వాత టీ టేస్ట్ ఆ మస్కా బన్ ఎలా ఉందో మీకైతే చెప్తాను. ఇప్పుడే టీ తాగడం అయితే కంప్లీట్ అయింది. యాజ్ ఏ టీ లవర్గా నేనైతే చెప్తున్నాను, నాకైతే అంత ఇదిగా నచ్చలేదు. యావరేజ్గా అయితే ఉంది. ఆ మస్కా బన్ కూడా నాకైతే అంత ఇదిగా అయితే నచ్చలేదు. మళ్ళీ ఎందుకు అంత ఫేమస్ అయిందో తెలియదు. ఇన్కేస్ మీరు లక్నో వచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి.
ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ ఏంటో అనేది మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాను. ఇది వచ్చేసి లక్నో జూ అన్నమాట. ఈ జూ లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 80 రూపీస్. ఆ ఎంట్రీ అయ్యేటప్పుడు ఇలా ట్యాగ్ అయితే వేస్తారు. ఈ ట్యాగ్ అయితే పోగొట్టకూడదంట. పోతే టికెట్ లేకుండా ఉన్నట్టే ఈ ట్యాగ్ పోతే. ఇంకేంటంటే ఈ జూ చాలా పెద్దది కాబట్టి ఇక్కడ బ్యాటరీ కార్ ఫెసిలిటీను ఇంకా టాయ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్యాటరీ కార్ అడిగితే గంటకి 420 ఏంటో అన్నారు. అది వేస్ట్ అనిపించింది. ఇంకా ట్రైన్ టికెట్ ఎంతో నేను కనుక్కొని కుదిరితే ట్రైన్లో అయితే తిరుగుతాను. మొత్తం తిరగాలంటే చాలా టైం పట్టింది కాబట్టి ప్రెజెంట్ ఆ టాయ్ ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడే టాయ్ ట్రైన్ టికెట్ తీసుకొని అయితే ఎక్కాను. టికెట్ వచ్చేసి 25 రూపాయలు పర్ పర్సన్కి. ఈ టాయ్ ట్రైన్ ఏంటంటే ఈ జూ చుట్టూత్ర మొత్తం తిప్పిద్ది. మనం ఏంటంటే ఇక్కడ నుండి ఏమైనా కనిపిస్తే యానిమల్ అలాంటి జంతువులు ఏమైనా కనిపిస్తే నుంచొని చూసుకోవడమే. వీడియో కావాలని వీడియో తీసుకుంటూ అలా చూసుకుంటున్నారు చాలామంది. ప్రెజెంట్ ఈ టాయ్ ట్రైన్ అంతా ట్రావెల్ చేసి మీకైతే అక్కడక్కడ మెయిన్ ఏమైనా కనిపిస్తే జంతువులు మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇందులో నుండి ఆ వైట్ టైగర్ కనిపిస్తుంది కదా, ఇలాగే మొత్తం తిప్పిద్ది. అక్కడ మన చూసుకోవచ్చు, చాలా కన్వీనియంట్గా ఉంది. ట్రైన్లో వెళ్ళడం అయితే బెటర్, ఎందుకంటే జూ అనేది చాలా పెద్దది కాబట్టి మనం మొత్తం తిరగలేము. మ్యాక్సిమం ఏంటంటే ఏదైతే యానిమల్స్ ఉన్న ఏరియా వైపే ఇదైతే తిరుగుతుంది. పెద్ద పెద్ద ఈ టైగర్స్ కానీ లయన్స్ కానీ అవి ఉంటాయి కదా, అటువైపు అయితే తిరుగుతుంది. ప్రెజెంట్ ఇంకా ముందుకెళ్ళి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా కనిపిస్తే అవి అయితే చూపిస్తాను. ఇప్పుడే ఈ టాయ్ ట్రైన్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 10 to 15 మినిట్స్ రైడ్ అయితే ఉంది. 25 రూపీస్ అయితే నాకైతే వర్తే అనిపించింది, ఎందుకంటే కొన్ని యానిమల్స్ అయితే కనిపించినాయి. ఇంకా టైగర్ కూడా కనిపించింది కానీ వీడియోలో తీలేపోయాను. ఇంకా ఏంటంటే మీరు తిరగగలిగితే ఏంటంటే బై వాక్బుల్ తిరిగితే ఏంటంటే మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ హైనాలు కానీ చాలా జంతువులే ఉన్నాయి. వాక్బుల్తో తిరిగితే ఏంటంటే మొత్తం మీకు కనిపిస్తాయి. ఇంకా ఇక్కడే ఈ ఏదైతే జూ పార్క్లోనే స్టేట్ మ్యూజియం ఉంది, అది బాగా పాపులర్. ఆ స్టేట్ మ్యూజియం కూడా వెళ్ళి ఆ లోపల ఏమున్నాయో వీడియో తీయగలిగితే వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, లయన్ అయితే ఉంది, ప్రశాంతంగా పడుకొని అయితే ఉంది, అస్సలు ఉలుకు పలుకు లేకుండా. ఇప్పుడే నేను ఈ లక్నో జూలో ఉన్న స్టేట్ మ్యూజియంకి అయితే దగ్గర అయితే ఉన్నాను. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 12 రూపాయలు. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 4 PM వరకు అయితే ఉండిద్ది. సండే మండే అయితే క్లోజ్లో అయితే ఉండిద్ది ఈ మ్యూజియము. ప్రజెంట్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాను, మ్యూజియం లోపలికి. ఇన్కేస్ వీడియో తీయడానికి అవకాశం ఉంటే వీడియో కూడా తీసి మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే ఈ మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఈ మ్యూజియం లోపల ఈజిప్షియన్ గ్యాలరీ అయితే ఉంది. ఇది బాగా పాపులర్ అన్నమాట ఈ మ్యూజియంలోనే. చాలా చాలా బాగుండేది. లోపలికి వెళ్ళి మొత్తం మీకైతే చూపిస్తా ఈ ఈజిప్షియన్ గ్యాలరీలో ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడైతే లోపలైతే రియల్ మమ్మీ అయితే ఉంది అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్లో. కానీ లోపలైతే ఆ వీడియో అయితే తీయనివ్వలేదు. చాలా 3000 సంవత్సరాల క్రితం నాటి మమ్మీ అంటారు అయితే రియల్ది. ప్రజెంట్ నేను ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా గ్యాలరీస్ ఏమైనా కనిపిస్తే మీకైతే చూపిస్తాను. ఈ మ్యూజియంలో నాకు బాగా నచ్చింది వచ్చేసి ఆ ఈజిప్షియన్ గ్యాలరీయే. ఇంకా కొన్ని గ్యాలరీస్ ఉన్నాయి కానీ నచ్చినాయి నాకు. పోలీసులు అయితే వీడియో తీయడానికి అయితే అవకాశం ఇవ్వట్లేదు. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడే లక్నోలోనే ఒక ఫేమస్ బిర్యానీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది వచ్చేసి ఇద్రీస్ బిర్యానీ అన్నమాట. లోపలికి వెళ్ళి బిర్యానీ టేస్ట్ కూడా చేశాను. మటన్ బిర్యానీ వచ్చేసి 170 రూపాయలు. బిర్యానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. కానీ లోపల మట్టికి కూర్చోడానికి స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది. ఓ 10 మంది కూడా సరిపోరు అలా ఉంది. ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే కాదు. ఫ్యామిలీతో వచ్చినట్టయితే నేనైతే సజెస్ట్ చేయను. టేస్ట్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. నాకైతే బిర్యానీ చాలా నచ్చింది. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. ఇప్పుడే ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి రీజనల్ సైన్స్ సిటీ అనమాట. దీని ఎంట్రీ టికెట్ 40 రూపాయలు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 6 వరకు అయితే ఉండిద్ది. ప్రతిరోజు ఓపెన్లోనే ఉండిద్ది. ప్రెజెంట్ నేను ఆ టికెట్ అయితే తీసుకున్నాను 40 రూపాయలు. లోపలికి వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇప్పుడే ఈ రీజనల్ సైన్స్ సిటీ లోపలికైతే ఎంటర్ అయ్యాను. ఇక్కడ మొత్తం మీరు చుట్టుపక్కల చూసుకోవచ్చు. ఈ సైంటిఫిక్కి సంబంధించిన ఆడుకునే ఇవన్నీ బయటే డిస్ప్లే అయితే చేశారు. మామూలుగా అయితే నేను సైన్స్ మ్యూజియం చాలా వరకు వెళ్ళాను. అవి ఏంటంటే లోపల ఉండేవి. ప్రజెంట్ ఇక్కడ బయట కూడా చాలా వరకు ఇవి అయితే పెట్టారు. ఇక్కడ పిల్లలు బాగా అయితే ఆడుకుంటున్నారు వీటితో అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా లోపలికి కూడా వెళ్ళి ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఏమైనా కనిపిస్తే వాటిని కూడా వీడియో తీసి మీకైతే చూపిస్తాను. పిల్లలు ఆడుకోవడానికని ఎందుకన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది పెరిస్కోప్. ఇక్కడో మిర్రర్ ఉంది, పైన మిర్రర్ ఉంది. కానీ ఇందులో నుండి చూస్తే ఏంటంటే స్ట్రైట్గా కనిపించిద్ది. మీకు కూడా చూపిస్తా చూడండి, స్ట్రైట్గా కనిపిస్తుందా.
ఇలాంటివి అయితే ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. పిల్లలకి అర్థమయ్యేలా ఉన్నాయి. ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చాలా బాగుండిద్ది ఇలాంటివి చూసి. ప్రెజెంట్ నేను ఇంకా లోపలికి కూడా వెళ్తాను. లోపలికెళ్ళి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే అవి కూడా మీకు అయితే చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, లిఫ్ట్ యువర్ సెల్ఫ్ అంట. అంటే మనల్ని మనం పైకి లాక్కొచ్చు ఇలాగా. ఇది ఒక లిఫ్ట్ టైప్ అన్నమాట. ఇది ఒక లాజిక్గా కూడా ఉంది, పిల్లలు చూస్తే అర్థమయ్యేలా కూడా ఉంది. ఇలా ఇలా పైకి లాక్కుంటే పైకి వెళ్తున్నాము, మళ్ళీ పైనుండి ఇలా కిందకి వదిలేయచ్చు. ఇలాంటివి చాలానే ఉన్నాయి ఇక్కడ పిల్లలకి అర్థమయ్యేలా మీరు చూసుకోవచ్చు. సరౌండింగ్స్ మొత్తం మామూలుగా అయితే లోపలైతే పెడతారు, ఇక్కడ బయటే పెట్టారు. గార్డెనింగ్ కూడా బాగుంది. ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఎక్విప్మెంట్స్ ఆడుకోవడానికి. ఇంకా లోపలికి కూడా ఇంకోటి ఉంది, లోపలికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇప్పుడే ఈ 3D షో లోపలికైతే వెళ్ళొచ్చాను. లోపలంతా మొత్తం 3D షో అయితే వేస్తారు. దీని ఎంట్రీ టికెట్ 30 రూపీస్ 3D గ్లాసెస్కి. లోపలైతే వీడియోగ్రఫీ అలాంటివి ఎలా ఉండదు. లోపల చాలా బాగుంది 3D షో అయితే. ప్రజెంట్ ఇది బయటకు వచ్చాను. బయట అయితే ఇది ఉంది, సైన్స్ సిటీకి సంబంధించిన మెయిన్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడే మెయిన్ బిల్డింగ్ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక స్నేక్ పెండులం అన్నమాట. ఇలాంటివి చాలానే ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్ మొత్తం. పిల్లలకి అయితే బాగా అర్థమయ్యేలా అయితే ఉంది. చాలా బాగుంది ఈ సైన్స్ మ్యూజియం అయితే. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఇది ఒక మిర్రర్ చూడండి. ఈ పక్క 3 అయ్యే డైనింగ్ సెట్లా ఉంది. ఈ పక్క చూసుకుంటే మొత్తం ఇది మొత్తం 3 అయ్యేలా ఉన్నాయి రింగుల్లాగా. మళ్ళీ ఈ పక్కన చూసుకుంటే ఫ్లవర్స్ మొత్తం 3 పక్కల ఫ్లవర్సే ఉన్నట్టున్నాయి. ఇంకా ఇక్కడ వానిషింగ్ ఇమేజ్, ట్రూ ఇమేజ్, సీ యువర్ బ్యాక్ అని ఉంది కదా. వానిషింగ్ ఇమేజ్ అంటే మన ఇమేజ్ కనబడదు అక్కడ నుంచున్నా. ఇక్కడ వచ్చేసి మన ఇమేజ్ 3D లాగా అనిపించింది, 3D ఇమేజ్ లాగా. ఇది వచ్చేసి మనం స్ట్రైట్గా నుంచున్న మన బ్యాక్ కనిపించింది. ఇది చూసారా, చూడడానికి నార్మల్ వాటర్లా ఉంది, కానీ ఇది ఒక నిమిషం పాటు ఇలా పట్టుకుంటే ఒక టోర్నిడోలా అయితే క్రియేట్ అయింది. చూడండి ఎలా క్రియేట్ అవుతుందో టోర్నిడో లాగా. మొత్తం ఒక కిందకైతే వెళ్తుంది చూసారా, అలా క్రియేట్ అయింది టోర్నిడో లాగా. ఇలాంటివి చాలానే ఉన్నాయి మొత్తం మీద, చూడడానికి చాలానే ఉన్నాయి. ఇంకా మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ కనిపించి అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తుంటే సైంటిఫిక్కి సంబంధించిన చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా అయితే ఇక్కడైతే ఉన్నాయి. అలాగే పెద్దోళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు, చిన్న ఎక్స్పెరిమెంట్స్. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడే గోమతి రివర్ ఫ్రంట్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ పార్క్ ఎంట్రీ వచ్చేసి 10 రూపాయలు పర్ పర్సన్కి. ఏదైతే గోమతి రివర్ వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ కాలువ, దాని మీద కట్టిన పార్క్ అన్నమాట. అది రివర్ ఫ్రంట్ పార్క్ అంటారు. చాలా బాగుంది, గ్రీనరీ కానీ మొత్తం అయితే బాగుంది. మీకు రివర్ వైపు కూడా వెళ్ళి చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి కూడా. ఈ రివర్ సైడ్ నుండి చూడండి పార్కు. ఇటువైపు ఒక పార్క్ కట్టారు, మళ్ళీ అటు సైడ్ కూడా ఒక పార్క్ అయితే కట్టారు. రివర్ ఫ్రంట్ పార్కులు 2 వైపులు అయితే ఉన్నాయి. ఈ పార్క్ కూడా మీరు చూసుకోవచ్చు, మొత్తం గ్రీనరీతో అయితే చాలా చాలా బాగుంది. ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో చాలా బాగుండిద్ది. ఇంకా దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు, నైట్ 10 వరకు ఉండిద్ది. ప్రతిరోజు ఓపెన్ చేస్తారు ఇదైతే. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి అంబేద్కర్ మెమోరియల్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెమోరియల్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే అంబేద్కర్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చాను. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 25 రూపీస్. ఇది వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 9 PM వరకు అయితే ఉంటుంది. ప్రతిరోజు ఓపెన్లోనే ఉండిద్ది. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళి ఈ అంబేద్కర్ మెమోరియల్ మొత్తం అయితే మీకైతే చూపిస్తా. ఇప్పుడే అంబేద్కర్ మెమోరియల్ లోపలికైతే లోపల చూడండి ఎంత పెద్దదిగా ఉందో. చాలా పెద్దది అనమాట, చాలా లెంత్లో ఉంది. దాదాపు 103 ఎకరాల్లో అయితే ఉందంట ఇదంతా. మొత్తం ఓపెన్ ఏరియా అన్నమాట. అక్కడక్కడ ఏనుగు విగ్రహాలు కానీ, అంబేద్కర్ గారి స్టాచ్యూస్ కానీ అక్కడక్కడ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, మొత్తం రెడ్ స్టాండ్ మార్బుల్తో అయితే కట్టారు. ఇదంతా రాజస్థాన్ నుండి తెప్పించి అయితే కట్టారంట. దీని గురించి చిన్న స్టోరీ కూడా జరిగింది అప్పట్లో. ఆ స్టోరీ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ముందుకెళ్ళైతే ఆ ఏనుగు విగ్రహాలు మొత్తం మీకైతే చూపిస్తా. ఇప్పుడే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మీకు ఏనుగుల విగ్రహాలు చూసుకోవచ్చు, వరుసలో ఉంటాయి ఏనుగుల విగ్రహాలు, చాలా పెద్ద పెద్దవి అనమాట. ఈ ఏనుగుల విగ్రహాలు వచ్చేసి మొత్తం 124 విగ్రహాలు అయితే ఉన్నాయి. అప్పట్లో 2008లో
దీన్నైతే ఓపెన్ చేశారు. అప్పట్లో ఈ ఏనుగుల విగ్రహాల గురించి కూడా ఒక రచ్చ అయితే జరిగింది. ఎందుకంటే మాయావతి గారి పార్టీ సింబల్ వచ్చేసి ఏనుగు కదా, అందుకని దీనికైతే రచ్చ అయితే జరిగింది. కానీ ఆ పార్టీ పరంగా పక్కన పెడితే చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. ఇక్కడ వరుసలో అయితే ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ దిగడానికి కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా ఏంటంటే మీరు ఈ పార్కుకి వచ్చేటట్టయితే కుదిరితే మార్నింగ్ టైంలో రండి, లేదంటే ఈవినింగ్ టైంలో రండి. మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో వచ్చారనుకోండి, మీరు ఈవినింగ్ టైంలో వచ్చారనుకోండి మార్నింగ్ వ్యూ చూసుకోవచ్చు. అంటే లైట్ ఫెయిల్ అవ్వకుండా ఆ వ్యూ చూసుకోవచ్చు. తర్వాత లైటింగ్ వేసిన తర్వాత వ్యూ కూడా బాగుంది, చాలా చాలా బాగుంది. మధ్యాహ్నం పూట వచ్చారంటే ఇక్కడైతే గ్రీనరీ లాంటివి ఏం లేవు, చెట్లైనా ఏం లేవు, మొత్తం ఓపెన్ ఏరియా అనమాట. ఆ ఎండకైతే అస్సలు తట్టుకోలేరు, ఎందుకంటే మొత్తం ఈ మార్బుల్ అనమాట మొత్తం. అందుకనే మ్యాక్సిమం ఈవినింగ్ టైం రావడానికైతే ట్రై చేయండి. చాలా చాలా బాగుంది, చాలా చాలా వర్తీ ప్లేస్ అనమాట ఇది. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా అటువైపు అంబేద్కర్ గారికి సంబంధించిన ఒక 2 గ్యాలరీలు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి అంబేద్కర్ గారికి సంబంధించిన జీవితానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళి మీకైతే చూపిస్తాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఒక కోటలా ఉంది కదా, దీని లోపలే అంబేద్కర్ గారి బ్రాంజ్ స్టాచ్యూ అయితే ఉంది. ఇంకా అంబేద్కర్ గారికి సంబంధించిన కొన్ని అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి మీకైతే చూపిస్తాను. చాలా చాలా బాగుంది. దీని వ్యూ కూడా మీరు చూడండి. ఒక కోట లాగా అయితే ఉంది మొత్తము, చాలా పెద్దదన్నమాట ఇది. దీని లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. దాని తర్వాత దాని ఆపోజిట్లో ఇంకా 2 స్తూపాలు టైప్లో అయితే ఉన్నాయి. ఆ లోపలికి కూడా వెళ్ళి అక్కడ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడే ఈ గ్యాలరీ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. అంబేద్కర్ గారి బ్రాంజ్ స్టాచ్యూ చూడండి, ఎదురుగా ఉంది కదా, అదే అన్నమాట బ్రాంజ్ స్టాచ్యూ. కానీ దాని చుట్టూతర కూడా చాలా స్టాచ్యూసే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మొత్తం చుట్టూతర అయితే ఉన్నాయి స్టాచ్యూస్. ఇంకా అటువైపు కూడా వెళ్ళి మన చుట్టూతర మొత్తం అయితే చూపిస్తాను. ఇటువైపు చూడండి, మాయావతి గారి స్టాచ్యూ. మాయావతి గారు పూలు చల్లుతున్నట్టు అంబేద్కర్ గారికి అలా క్రియేట్ చేశారు ఇక్కడ స్టాచ్యూస్ వచ్చేసి. ఇదంతా మీరు చూసుకోవచ్చు లోపల. మీకు బయట నుండి చూపించా కదా ఏదో కోటలా ఉందని చెప్పి, ఇదే అన్నమాట ఇది. చాలా బాగుంది లోపల కూడా. మొత్తం రెడ్ శాండ్ మార్బుల్తో అయితే కట్టారు. చుట్టూతురా మీరు చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా స్టాచ్యూ కూడా చూడండి, బ్రాంజ్ స్టాచ్యూ, చాలా పెద్దది స్టాచ్యూ కూడా. దాని కింద మనుషులు చూడండి, చిన్నదిగా కనిపిస్తారు. ప్రజెంట్ అయితే ఈ ఆపోజిట్లో ఇంకో గ్యాలరీ ఉందని చెప్పా కదా, అటువైపు కూడా వెళ్ళి మీకు చూపిస్తా. ఇప్పుడైతే ఇంకో బిల్డింగ్స్ వైపు అయితే వచ్చాను. ఏదైతే మీకు స్తూపాల టైప్ ఉన్నాయని చెప్పా కదా, అక్కడైతే వచ్చాను. లోపల కూడా విగ్రహాలే ఉన్నాయంట. లోపల కూడా వెళ్ళి ఏమేమి విగ్రహాలు మీకైతే చూపిస్తాను. ఇప్పుడే ఒక బిల్డింగ్ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడైతే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి చుట్టూతర. మధ్యలో వచ్చేసి మాయావతి గారి విగ్రహం అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. 4 పక్కల విగ్రహం అయితే ఉంది, 4 పక్కల మీరు చూసుకోవచ్చు. ఇటు మొత్తం ఏంటంటే బుద్ధుడి విగ్రహం, కొందరు స్వామీజీల విగ్రహాలు అయితే ఉన్నాయి చుట్టూతర. ఇంకో గ్యాలరీ వైపు కూడా, దీని బిల్డింగ్ వైపు కూడా వెళ్ళి అది కూడా చూపిస్తాను మీకైతే. అటు మీరు ఏదైతే చూసారో ఇటువైపు కూడా సేమ్ అలాగే మధ్యలో మాయావతి గారి విగ్రహాలు అయితే ఉన్నాయి 4 పక్కల. ఇంకా చుట్టూతర వచ్చేసి విగ్రహాలు అయితే మారినాయి. చుట్టూతర అంబేద్కర్ గారి విగ్రహం, ఇక కాన్సీరామ్జీ విగ్రహం అలా అయితే ఉన్నాయి చుట్టూతర విగ్రహాలు కొందరి. పైన కూడా మీరు చూసుకోవచ్చు, పైన ఎలా డిజైన్ చేశారో చాలా చాలా బాగుంది పైన డిజైన్ కూడా. ప్రజెంట్ ఇప్పుడు ఈ బిల్డింగ్ బయట నుండి ఈ మొత్తం వ్యూ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న మొత్తం మెమోరియల్ అయితే మీకైతే కనిపించింది. చాలా చాలా పెద్దది, చాలా చాలా బాగుంది. నాకు ఈరోజు తిరిగినట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఏదంటే ఇదే అంటా. నేను ఈరోజు చాలా వరకు పార్కులు అయితే తిరిగా కదా, ఆ పార్కులు ఎన్ని ఉన్నాయంటే లక్నోలో, ఒక విధంగా పార్కుల మీదే నాకైతే విరక్తి పుట్టింది. అన్ని పార్కులు ఉన్నాయి అంటే చూడ్డానికైతే బాగున్నాయి, కానీ నాకు చూసి ఏంటంటే విరక్తి అయితే పుట్టింది. అన్నీ అయితే చూపించాను ఈరోజు పార్కులు. అందుకనే ఒక పార్క్ కూడా మిస్ చేశా కావాలని, ఎందుకంటే మొత్తం పార్కులే చూపిస్తే మీకైతే బోర్ కొట్టిద్దని. ప్రెజెంట్ ఇక్కడ నుండి నేను ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వ్లాగ్ అయితే డిఫరెంట్గా ఉండిద్ది. రేపు ఏంటంటే ఓల్డ్ లక్నో వైపు అయితే వెళ్ళి అక్కడ ఫేమస్ హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. బడా ఇమాంబారా, చోటా ఇమాంబారా, ఇంకా రూమీ దర్వాజా చాలా పాపులర్ అన్నమాట. లక్నో వచ్చిన తర్వాత అవి విజిట్ చేయకపోతే ఆ లక్నో ట్రిప్పే కంప్లీట్ అవ్వదు. అదైతే రేపటి వ్లాగ్లో మీరు చూసుకోవచ్చు. రేపు వ్లాగ్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుండిద్ది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.